హాయ్ అందరికీ. సో, ఫైనల్‌గా అయితే మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చేసిందనమాట. సో, ఇదొచ్చేసి మెయిన్ డోరు. సో, ఇక్కడ ఈ రూమ్‌కైతే మేము డోర్ పెట్టుకోలేదనమాట. సో, ఇది వచ్చేసి ఇప్పుడు నేను చూపిచ్చేసి వచ్చేసి ఇదేంటిది అంటే హాల్. హాల్ పక్కనే కిచెన్ అనమాట. సో, ఓపెన్ టైప్‌లో కట్టుకుందామని కట్టేసుకుంటున్నాం కిచెన్‌ని. సో, దాని తర్వాత ఇటు అంటే మెయిన్ డోర్ పక్కనే ఇటు సైడ్ తీసుకున్నాం డోరు. సో, ఆ రూమ్‌కి కాకుండా ఈ రూమ్‌కే తీసుకున్నామనమాట. సో, ఇక్కడొచ్చేసి మా ఫస్ట్ బెడ్‌రూము. సో, ఒక్క ఫ్యామిలీకైతే ఈజీగా సరిపోతుంది. సో, కొంతమంది అంటున్నారు రూమ్స్ చిన్నగా ఉన్నాయి. ఇంకా 600 అంటే మాకు గవర్నమెంట్ ఏమని చెప్పింది అంటే 600 స్క్వేర్ యార్డ్‌లోనే కట్టుకోవాలి. అది దాటితే మనకి బిల్ అనేది రాదు అనమాట. సో, దాటకూడదు. సో, మేము 600 దాటకుండా లోపలనే కట్టేసుకుంటున్నాం అనమాట. సో, కిచెన్ ఇక్కడ ఒక దేవుని గది పెట్టుకుందాం అని అనుకున్నాం. కానీ చూద్దాం ఇంక లాస్ట్ వరకి ఎట్లా అంటే కిచెన్ కొంచెం పెద్దగా ఉంటుందా, చిన్నగా ఉంటుందా అని దాన్ని బట్టి తర్వాత కట్టేసుకుందాం అని అనుకుంటున్నాం అనమాట. సో, వేరే ఇటుకలతోని పిల్లర్స్ లేకుండా కట్టుకుంటే మనకి చాలా తక్కువలో అయిపోతుంది. కాకపోతే మేము అలా కాకుండా కూడా టైంకే వస్తుంది. సో, ఏమన్నా డౌట్స్